హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కేరళ రాష్ట్రం నుంచి మీకు అందరికీ శుభాలు. నేటి దేవుని వాగ్దానం మనందరి కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. అక్కడ దేవుడు ఎలాగున సెలవిస్తున్నారు, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. ఈ లోకంలో ఆశీర్వాదానికి ధన్యతకు డెఫినేషన్ అర్థం ఎలాగో మనం చెప్పవచ్చు. చాలాసార్లు మనుషులుగా మనం అనుకునేది ఏంటంటే ధన సంపదలు, భాగ్యభోగాలు, అదే రీతిగా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగి జీవించడం మనను ఆశీర్వదింపబడిన వారిగా ఉంచుతుందని కాదు. ధనం ఉన్న నేడు పోవచ్చు, సంపద ఉన్న తరిగిపోవచ్చు, ఆరోగ్యం ఉన్న రేపు అనారోగ్యం రావచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, నిజమైన ఆశీర్వాదం మనం నీతిమంతులుగా జీవించడం, మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న యథార్థత, దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని కాపాడుకుంటూ మంచి ప్రవర్తనతో జీవించువారే ధన్యులు. ఇదేమన్నా మరి నీ జీవితం ధన్యకరమైనదిగా మార్చబడాలనుకుంటున్నావా? అయితే లోకంలో ఉన్న మాలిన్యము నీకు అంటకుండా సంపదల వైపు, సుఖాల వైపు, లేదా పేరు ప్రఖ్యాతల వైపు పరిగెత్తకుండా, అవి కావాలి కానీ అవే శాశ్వతమని తలంచకుండా నీతితో, న్యాయముతో దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనం ఆ దేవుని యొక్క లక్షణములు కలిగిన దైవ భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తే, ప్రియ సహోదరి సహోదరుడు, నీవు ధన్యుడు, నీవు ధన్యురాలు. అటు రీతిగా దేవుని చేత ధన్యుడిగా ధన్యురాలుగా మార్చబడిన జీవితాన్ని మనమందరం జీవించడానికి దేవుని యందు కొనసాగుదాం. దేవుని దీవించును గాక. బి బ్లెస్డ్.